అంగం సరైనంత మోతాదులో గట్టి పడకపోవడాన్ని మనం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాము. వీటికి కొన్ని కారణాలు ఉంటాయి. అంటే ఓల్డ్ ఏజ్ 50+ ఉన్నారనుకోండి, వాళ్ళకి మెయిన్లీ షుగర్ వల్ల లేదా బీపీ వల్ల, రక్త నరాలు దెబ్బతినడం వల్ల పెనిస్‌లో రక్త సరఫరా సరిగ్గా అవ్వకపోవడంతో వాళ్ళకి పెనిస్ అనేది కరెక్ట్ అయినంత అమౌంట్‌లో గట్టి పడదనమాట. సో యంగర్ పాపులేషన్‌లో ఇది మెయిన్లీ స్ట్రెస్ వల్ల, లేదా హ్యాబిట్స్ వల్ల, స్మోకింగ్, ఆల్కహాల్ వల్ల, లేదా కొన్నిసార్లు పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటాం. అంటే 1, 2 సార్లు యాక్ట్‌లో ఫెయిల్ అవ్వటం వల్ల వాళ్ళకి స్ట్రెస్ వస్తుంది. అరే మరీ నెక్స్ట్ టైం చేసేటప్పుడు కూడా ఫెయిల్ అవుతానేమో అన్న ఈ స్ట్రెస్ వల్ల కూడా చాలామందికి ఆ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇవే కాకుండా కొన్ని హార్మోన్స్ అంటే ప్రొలాక్టిన్ చాలా పెరగడము, లేదా టెస్టోస్టెరాన్ చాలా తక్కువ ఉండడం, ఇవి కూడా చాలా ప్రధాన పాత్రలు పోషిస్తాయి. నార్మల్ ప్రొలాక్టిన్ లెవెల్ అనేది అరౌండ్ 12-15 ఉంటుంది. కొంతమందికి 20 పైన ఉంటుంది. సో ఇలాంటి సందర్భాల్లో కూడా మనకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ చాలా యంగర్ పాపులేషన్‌లో చూస్తుంటాం. అదే ఈ ప్రొలాక్టిన్ లెవెల్ అనేది చాలా ఎక్కువ ఉంది, 50 పైన ఉంది, 100 పైన ఉంది అంటే ఇది కొంచెం పెథాలజికల్ అంటాం. అంటే బ్రెయిన్‌లో ఏదైనా చిన్న గడ్డ ఉండడం వల్ల ఇలా ప్రొలాక్టిన్ పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఎవరికైతే యంగర్ పాపులేషన్‌లో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉందో మెయిన్‌గా హార్మోన్ ఎవాల్యుయేషన్ చేయించాల్సి వస్తుంది. తర్వాత మనం కొన్ని రోజులు సపోర్ట్‌కి కొన్ని మెడిసిన్స్ పెట్టాక వాళ్ళకి కాన్ఫిడెన్స్ రీగెయిన్ అయ్యాక మళ్ళీ వచ్చే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. సంభోగ సమయంలో అంగం గట్టి పడగానే లేదా చాలా తక్కువ సమయంలో వీర్యం బయటికి రావడాన్ని మనం ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాం. ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ కి కూడా స్ట్రెస్ అనేది చాలా తోడ్పడుతుంది. సో స్ట్రెస్ ఉన్నప్పుడు త్వరగా అవ్వడము, లేదా చాలా తక్కువ సందర్భాల్లో సెక్స్ చేయడం వల్ల ఎగ్జైట్మెంట్‌తో వీర్యం అనేది త్వరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మరియు కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్ అంటే సెమినల్ వెసికులైటిస్, సీమన్ ఎక్కడైతే స్టోర్ అవుతుందో అక్కడ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల వీర్యం అనేది తొందరగా డిశ్చార్జ్ అవుతుంది. ఇది మనం ఎవాల్యుయేట్ చేసి ఏ రీజన్ ఉంటుందో దానికి అనుగుణంగా మనం ట్రీట్మెంట్ అనేది డైరెక్ట్ చేస్తూ ఉంటాం.